నీకు జీవం ఇచ్చి నీకు రక్షణ ఇచ్చి ఆయన పరిశుద్ధ స్థలానికి నిన్ను నడిపించినటువంటి దేవుని యొక్క మాటలు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, నిన్ను ఆదరిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ఆదుకుంటున్నటువంటి దేవుడు, నీకు సమాధానంనిచ్చి నీ కుటుంబాన్ని మరి శాంతితో నెమ్మదితో ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నడిపిస్తున్నటువంటి దేవునికి నువ్వు ఎలా సాక్షిగా ఉండాలో, ఆయన సాక్ష్యాన్ని ఇతరులకు ఎలా చెప్పాలో అది విశ్వాసికి తగినటువంటి లక్షణం అన్నమాట. విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి గొప్ప ఆ యొక్క ఆధిక్యత. కాబట్టి దాన్ని ఎవరు కూడా మనము పోగొట్టుకోకూడదు. మనకు తెలిసినంత మట్టుకు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి ఇతరులకు మనం వాక్యం చెప్పే వారంగా ఉంటాము. ఆ వాక్యాన్ని విని ఎంతోమంది రక్షించబడేదానికి మనము కూడా దానికి వారధులుగా ఉంటే మంచిది కదా. అందుకని మరి మన పిల్లలందరూ కూడా చక్కగా ఆ వాక్యాన్ని వాళ్ళు చెప్పాలని వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ణి మనము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు గత కాలమంతా కూడా కాచి ఈ యొక్క పరిశుద్ధ దినానికి మనల్ని చేర్చినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క వాక్యములోనికి వెళదాము. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని తిమోతికి మరి పౌలు గారు తెలియజేస్తున్నారు. రాబోవు కాలానికి మంచి పునాది దేవునిలో ప్రతి ఒక్కరూ కూడా పునాది గట్టిగా ఉండాలా. పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి పునాది అనేది గట్టిగా ఉండాలా. దేవుని యొక్క వాక్యముతో ఆ పునాది మనము గట్టిగా వేసుకోవాలా. ఆ పునాది మీద కట్టబడినటువంటి వారముగా మనం ఉండాలా. ఆ పునాది ఎవరు? ప్రభువైనటువంటి యేసయ్య. యేసయ్య ఆ పునాది రాయి, తలకి మూల రాయి, పునాది రాయి, పరిశోధించబడినటువంటి రాయి. ఆ రాతి మీద మనము కట్టబడి పునాదిని పటిష్టంగా ఉంచుకొని మరి దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునే వారముగా ఏ యొక్క తుఫాను వచ్చినా, ఎటువంటి అలలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా చెదరనటువంటి కదలనటువంటి విశ్వాసముతో దేవుని కొరకు నిరీక్షించే వారముగా మనం ఉండాలా. దేవుని కొరకు మనము పని కలిగి ఉండాలా. దేవుని యొక్క చిత్తములో మనము నడిపించబడాలా. అది మనము వేసుకునేటటువంటి పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. మనము ఎలాంటి పునాది మీద మనం కట్టబడుతున్నామో ఆ పునాదిని ఆధారం చేసుకొని మనము ఎలా దేవుని యొక్క చిత్తములో నడుచుకుంటున్నామో అది మన వ్యక్తిత్వాన్ని, మన విశ్వాసాన్ని, మన యొక్క దేవునిలో ఉండేటటువంటి ఆ గొప్ప కృపను మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఎవరు మన గురించి సాక్ష్యం చెప్పని అవసరం లేదు. ఎవరిని గురించి ఎవరు సాక్ష్యం చెప్పని అవసరం లేదు. ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు ప్రతి ఒక్క సాక్ష్యాన్ని ఆయన చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఎవరిని గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా. కడమట్టుకు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలా. ఎవరిని చూసి మన విశ్వాసాన్ని మనము చెరుపుకోకూడదు. ఎందుకంటే కొంతమంది దానికనే ఉంటారు, దానికనే అలాంటి వారు నిర్మించబడి ఉంటారని దేవుడు వాక్యంలో కూడా మనం చూస్తున్నాము. విశ్వాసాన్ని చెరుపుకుంటారు కొంతమంది, ఆ పునాదిలో కట్టబడరు. ఆ పునాది మీద పటిష్టంగా ఉండాలని ఒక ఆలోచన వారికి ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళని మనము ఆధారం చేసుకోకూడదు. మన ఆధారము దేవుడు.
ఆధారభూతుడు ఎవరంటే మన దేవుడు. కాబట్టి ఆయన పునాదిలో మనము కట్టబడి విశ్వాసములో మనము ముందుకు సాగేవారముగా మనం ఉండాలా. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవాలా. ఆ వాస్తవమైనటువంటి జీవం ఎక్కడ ఉంది? ఆ వాస్తవమైనటువంటి జీవం ఎక్కడుందమ్మా? ఎక్కడ ఉందంటే ఆ వాస్తవమైనటువంటి జీవము, ఈ జీవము ఎక్కడుంది చెప్పాలి. ఈ జీవం ఎక్కడుంది? ఎవరు చెప్పాలి? అది యేసయ్యలో ఈ జీవము ఉంది. ఈ జీవాన్ని ఇచ్చేవారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన జీవాన్ని పోగొట్టుకున్నాడు కదా. మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. మనల్ని ఆయన జీవముతో నింపటానికి ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. కాబట్టి ఈ జీవం ఎక్కడుంది? యేసయ్యలో ఈ జీవం ఉంది. ఎందుకంటే యోహాను సువార్త 14:6 చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఏమంటున్నాడమ్మా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి కూడా అవకాశం లేదు. యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి మనము చేరాలా. ఆయన మనకు ద్వారము, ఆయన మనకు జీవము. ఆయన ద్వారా తప్ప మనము, యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యానికి మనము చేరటానికి ఎటువంటి అవకాశం లేదు. ఎన్ని మనము చేసినా కూడా సరే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, ఎంత దాన ధర్మం చేసినా, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడకపోతే, యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోతే పరలోక రాజ్యం లేదు. స్వర్గం అంటారు, నరకం అంటారు. మరి మన యొక్క బైబిల్ చెప్తున్నటువంటి మాట పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు రక్తములో కడగబడాల. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. రక్త ప్రోక్షణ అది పరిశుద్ధమైనటువంటి రక్తము. ఎద్దుల రక్తము కాదు, కోడెల రక్తము కాదు, గువ్వల రక్తము కాదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కడగబడినప్పుడు ఆ రక్తము ద్వారా పరిశుద్ధత మనకు కలుగుతుంది. అమూల్యమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, నిందారహితమైనటువంటి రక్తము. ఆ రక్తము ద్వారా మనం కడగబడ్డప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మనకు మార్గం అనేది చూపిస్తున్నాడు దేవుడు. అది యేసుక్రీస్తు ద్వారానే. ఆ జీవం ఎక్కడుందంట? ఆ జీవం ఎక్కడుందమ్మా? యేసుక్రీస్తులోనే ఆ జీవం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి మనము రావాలా. అది యోహాను సువార్త 10:10 చూడమ్మా. యోహాను సువార్త 10:10 చెప్తున్నాడు కదా ఒక మాట. దొంగతనమునకు హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి అన్నాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేనికి వచ్చాడు? గొర్రెలు అంటే ఎవరు? మనమే. ఆ గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ జీవాన్ని మనము సంపాదించుకోవాలా. యేసుక్రీస్తును మనము సంపాదించుకోవాలా. యేసుక్రీస్తు రక్తములో మనము కడగబడాలా. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చూడమ్మా. 3:8-9 వచనాలు. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా
విశ్వాసమును బట్టి ఉమ్. దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఉమ్. ఆయన యందు అగపడు నిమిత్తమును చాలమ్మా. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలతో చెప్తున్నటువంటి మాట, నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును కూడా నష్టముగా, సమస్తం దేని గురించి నష్టపరుచుకున్నాడంట? క్రీస్తు నిమిత్తము శ్రేష్టమైనటువంటి ఆయన జ్ఞానము నిమిత్తమును సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకునేదానికి తనకున్నటువంటి వాటినన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకున్నాడంట. ఈరోజు మనకున్న వాటిని మనము నష్టంగా ఎంచుకొని క్రీస్తు నాకు కావాలా, యేసు ప్రభు నాకు కావాలా అని చెప్పి మనము వాటిని వదిలిపెట్టుకుంటామా? కానీ పౌలు గారు ఏం చేశాడంట? క్రీస్తును సంపాదించుకోవాలని తనకున్న వాటినన్నిటినీ కూడా నష్టముగా, తనకున్న వాటిని నీ పక్కకు తిప్పుతుంది, నష్టముగా ఎంచుకున్నాడంట. క్రీస్తు నిమిత్తము నష్టముగా అంటే తనకున్న, అంటే ఎంతో ఐశ్వర్యవంతుడుగా ధనధాన్యాలు ఉన్నట్టుగా ఆయనకి చాలా పలుకుబడి ఉంది, చాలా గొప్పవాడు. అయినా కూడా క్రీస్తు కొరకు సమస్తాన్ని కూడా ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నాడంట. క్రీస్తుని సంపాదించుకునేదాన్ని, క్రీస్తు నీకుంటే అన్నీ ఉన్నట్టే. క్రీస్తు లేకుండా నీకెన్ని ఉన్నా కూడా సరే, యేసయ్య లేని కుటుంబము అది ఏమీ లేని కుటుంబమే. యేసయ్య ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే, యేసయ్య లేకపోతే నీకు ఏమీ లేనట్టే. కాబట్టి క్రీస్తును సంపాదించుకునే దానికి తనకు ఉన్న వాటన్నిటిని కూడా నష్టపరుచుకున్నాడంట. పైన చూడమ్మా, పైన ఇంకొక మాట చూడు, పైన 7వ వచనం చూడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో, ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నా. నాకు ఏవైతే లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను యేసుక్రీస్తుని గురించి నష్టముగా ఎంచుకున్నాను. అవును, యాకోబు భక్తుడు చెప్తున్నాడు కదా, లాభాన్ని సంపాదించుకుందామన్నాడు. మరి జలప్రలయం తర్వాత నోవాహు సంతానము పేరు సంపాదించుకుందాము అన్నారు. అంటే మన యొక్క స్వనీతి మాటలవి, మన సొంత ఆలోచనలవి, మనకు కలిగేటటువంటి ఆలోచనలు దేవుడిచ్చే ఆలోచనలు కాదు. దేవుడిచ్చే ఆలోచనలు ఘనమైనవి, అవి ఖ్యాతి కలిగించేటివి. కానీ మన స్వనీతి జ్ఞానం అనేది ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతుంది. ఈ లోకములో లాభాన్ని సంపాదించుకుందామంటుంది, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటామంటుంది. మరి వాటన్నిటిని కూడా మనం తీసుకొని పోతామా? ఈరోజు చనిపోతే మనము వాటన్నిటిని కూడా మనతో కూడా తీసుకొని పోతామా? ఆ పేరు మనతో రాదు, ఆ ప్రఖ్యాతి మనతో రాదు, ఆ లాభం మనతో రాదు, మనం సంపాదించినటువంటి ఆ డబ్బు మనతో రాదు. మనము ఎలా ఈ లోకంలోకి వచ్చామో అలానే మనము వెళ్ళిపోవాల. ఏదైనా కూడా మనం చేత పట్టుకొని పోతామా? అలెగ్జాండర్ రాజు అంట, ఆయన కావలసినంత సంపాదించాడంట, కానీ ఎంత పరిపాలన చేశాడంట. కానీ చనిపోయేటప్పటికి ఒక్క దోమ కాటుకి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన సంపాదించింది తీసుకొని పోయాడా? లేదంట. ఆయన్ని తీసుకొని పోయేటప్పుడు ఆ యొక్క పాడి మీద తీసుకొని పోయేటప్పుడు ఆ చేతులంతా బయట పెట్టమండి, ఇట్ట చాచుకొని, నేను ఏమీ తీసుకొని పోలేదు, నేను ఇంత సంపాదించినాను కానీ నేనేమి తీసుకొని పోలా, నేను ఎట్లా రిక్తి హస్తాలతో నేను వచ్చా అదే హస్తాలతో వెళ్ళిపోతున్నా. నేను పుట్టినప్పుడు నేనేమీ తీసుకొని రాలా, కానీ పోయేటప్పుడు కూడా నేనేమీ తీసుకొని పోలా. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అన్న వస్త్రములు కలిగి తృప్తిగా ఉండమని పౌలు గారు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం ఉండాలా, ఈ లోకంలో అన్న వస్త్రములు కలిగి మనము తృప్తిగా ఉండాలా. నేను ఏ స్థితిలో ఉండటానికైనా కూడా నేను ఆ స్థితిని నేను కలిగి ఉంటాను. ఏ స్థితికైనా, ఉన్నత స్థితికైనా, సంపన్న స్థితికైనా, లేమికైనా
కష్టానికైనా దేనికైనా కూడా నేను దానికి తగినట్టుగా నేను జీవించేటటువంటి జీవితము జ్ఞానము నాకున్నది అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా మనము ఈ జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనం చదువుతున్నాము. ఆ జ్ఞానయుక్తమైనటువంటి మాటల్ని మన జీవితంలో తీసుకొని మనం జీవితాన్ని ఏ రీతిగా దిద్దుకుంటున్నాము. ఈ లోకాన్ని అమితంగా ప్రేమిస్తున్నాము. ఈ లోకం మనది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు అనుకుంటానే ఈ లోకాన్ని మనము ప్రేమిస్తాము. ఈ లోకము కొరకు మనము ప్రయాసపడుతున్నాము. దేవుడి కోసం మనము ప్రయాసపడటం లేదు. దేవుని కొరకు మనము ఏది కూడా సంపాదించి పెట్టటం లేదు. పరలోకంలో ధనము కూర్చుకోమన్నాడు. ఇక్కడ కూర్చుకున్నావంటే బొద్దింకలు తింటాయి, ఇంకా చెమట్లు కొట్టేస్తాయి, బొద్దింకలు తినేస్తాయి. కాబట్టి మీ ధనం ఎక్కడుండాలంట? పరలోక రాజ్యములో మీ ధనాన్ని మీరు కూర్చుకోనండి, అక్కడ మీరు కూడబెట్టుకోనండి. ఏ ధనం అది? పరలోకములకు తీసుకొని పోయే ధనమేనమ్మా. డబ్బు తీసుకొని పోతామా? డబ్బు తీసుకొని పోతామా? ధనము తీసుకొని పోతామా? భాగ్యాన్ని తీసుకొని పోతామా? భూరాజులంట మహిమను తీసుకొని పోతారంట పరలోక రాజ్యానికి. భూరాజులు మహిమను తీసుకొని పోతారంట. దేవుని యొక్క మహిమ, దేవునిలో మనం ఎలా నడుచుకున్నాము, దేవునిలో మనం ఏం చేశాము, దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడ్డాము, దేవుని కొరకు మనం ఎన్ని ఆత్మలు సంపాదించినాము, దేవుని కొరకు మనం ఎన్ని విధాలుగా ప్రయాసపడ్డాము, ఎంత మంచి జీవితాన్ని మనం జీవించాము, ఎన్ని మంచి క్రియలు మనం చేశాము. ఈ లోకములో మనము క్రీస్తు కొరకు ఏమి సంపాదించాము? పౌలు గారు క్రీస్తును సంపాదించుకోవాలంటే ఇవన్నీ కూడా నేను నష్టపరుచుకున్నా, నాకు ఉన్న లాభాన్నంతటిని కూడా నేను నష్టపరుచుకున్నాను అన్నాడు. మనం ఈరోజు క్రీస్తును సంపాదించుకోవాలంటే మనకు కలిగి ఉన్న దాన్ని మనము నష్టముగా ఎంచుకోవాలా. ఒక ధనవంతుడు వచ్చాడంట యేసయ్య దగ్గరికి. వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏం చేయాలయ్యా అన్నాడంట. ఆ ధనవంతుడికి ఏం చెప్పాడు? ఒక యవనుడు వచ్చి నేను పరలోక రాజ్యానికి వెళ్ళానన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలన్నాడు. ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చెప్పాడు? పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చెప్పాడు ఆ యవనుడికి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధం చెప్పొద్దన్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, బాల్యము నుంచి నేను చేస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య అతన్ని ప్రేమించాడు. ప్రేమించి అతన్ని బాగా చూసి అతన్ని ప్రేమించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నదయ్యా అన్నాడు. ఏందంటే, నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనుక ఆ మాటకు మనసులో నొచ్చుకొనంట తిరిగి వెళ్ళిపోయాడంట. మరి నీకు జీవం రావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలా. ఒకటి నీకు కావాలంటే ఒకటి వదులుకోవాలా. రెండు నాకు కావాలంటే ఎలా? కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటకు లోబడ్డవారు బీద వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. మరి అబ్రహాం దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన బీదవాడుగా ఉన్నాడా? గొప్ప ధనవంతుడిగా ఉన్నాడంట. కానీ ఆ గొప్ప ధనవంతుడు దేని కొరకు ఎదురు చూశాడంట? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడంట. మనకు ఎంత ఉన్నా కూడా సరే దాన్ని విడిచిపెట్టాలి. దాని మీద మనకు వ్యామోహం ఉండకూడదు. డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. ఆస్తుల మీద వ్యామోహం ఉండకూడదు. అనేకమైన పతనానికి అది దారి తీస్తుందన్నమాట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందన్నమాట. దురాశ అనేది మనకు ఉండకూడదు. దేవుడు మనల్ని ఇక్కడ నువ్వు అన్న వస్తువులు కలిగి తృప్తిగా ఉండు అన్నాడు. ఒక భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా
నాకు ఎక్కువిస్తే నిన్ను నేను విసర్జిస్తానేమో. నిన్ను విసర్జించి దేవుడెవరు అని అంటానేమో. ఒకవేళ తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తానేమో అన్నాడు. అంటే నాకు ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. నేను ఎలా ఉండాలా? తగుమాత్రంగా ఉండాలా. తగుమాత్రంగా అన్న వస్త్రములు కలిగి నేను తృప్తిగా ఉండాలా. అట్ట నేను పేదనై ఉండకూడదు, పేదనై నిన్ను నేను దూషించకూడదు, ఎక్కువై నిన్ను నేను తృణీకరించకూడదు. నేను తగుమాత్రంగా ఉండాలా. ఇప్పుడు గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు చాలా వాళ్ళకున్న దాంట్లో సంతోషంగా ఉంటారు. కానీ ధనవంతులు ఏమనుకుంటారు? ఇంకా సంపాదన, దాహం అనేది తీరదు, ఇంకా సంపాదన అని వాళ్ళు ఆ రూట్లో వెళ్ళిపోతారు. పేదవాడు ఏం చేస్తాడు? అయ్యో నేను ఇంకా పేదరికంలోనే ఉన్నాను, అలా నేను రాలేదే అని చెప్పేసానని ఆడ బాధపడతాడు. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఎట్టుంటాయంట? చాలా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కుటుంబాలన్నీ కూడా వాళ్ళందరూ కలిసి ఉంటారు, వాళ్ళకున్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు. కాబట్టి మనకున్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలా. తృప్తి కలిగి ఉండాలా. అదే చెప్పాడు పౌలు గారు, నాకున్న దాంట్లో నేను ఏ స్థితికైనా కూడా నేను సరిపోతా. సంపన్న స్థితిలో ఉండగలను, లేమిలో దీన స్థితిలో నేను ఉండగలను, ఎలాంటి స్థితిలోనైనా నేను ఉండగలను. అలాంటి స్థితిలో నేను సంతృప్తిగా ఉండగలను. అది లేదని నేను బాధపడను, ఉన్నదని నేను విర్రవేగను. నాకు ఉన్నదని నేను హెచ్చించుకోను, నాకు లేదని నేను బాధపడను. నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉంటాను అన్నాడు. కాబట్టి క్రీస్తుని సంపాదించుకోవాలంటే వీటన్నిటిని కూడా మనము నష్టముగా ఎంచుకోవాలి. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం చూడము. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. పైన ఇంకొకటి 21, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. 21 అధ్యాయం 21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడు. నీతిని, జీవమును, ఘనతను యేసు క్రీస్తును కలిగి ఉంటే ఏం చెప్పాడు పౌలు గారు? నేను క్రీస్తును సంపాదించుకునేదానికి నేను సమస్తమును కూడా నష్టముగా ఎంచుకున్నా. నాకున్న లాభాలన్నిటినీ కూడా నేను నష్టముగా ఎంచుకున్నా. మరి క్రీస్తును సంపాదించుకుంటే నీకు వచ్చేటటువంటి లాభము, క్రీస్తు ద్వారా నీకు వచ్చేటటువంటి పదవి, క్రీస్తు ద్వారా నీకు వచ్చేటటువంటి మేలు గుర్తిరిగావా? గమనించావా? ఆలోచించావా? ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీతిని కృపను అనుసరించువాడు, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడు. నీతిని ఘనతను పొందుకుంటాడు. కాబట్టి మనము దేని కొరకు ప్రయాసపడాలా? దేని కొరకు మనం ప్రయాసపడాలా? దేని కొరకమ్మా? దేని కొరకు? క్రీస్తును సంపాదించుకునే దానికి మనము ప్రయాసపడాలా. క్రీస్తు మనలో ఉంటే మనకు ఘనత, మనకు మంచి పేరు, మంచి పదవి ఏమొస్తుందంట? తిమోతికి రాసిన పత్రికలో చూద్దాము. మంచి పదవి వస్తుందంటమ్మా. 3వ అధ్యాయము 13వ వచనము. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా ఏందమ్మా? ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని
క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం కలిగిన వారుగా ఉంటారు. ఇప్పుడు క్రీస్తు పని కలిగి ఉంటే నీకేమొస్తుందంట? మంచి పదవి. పదవి అంటే ఇప్పుడు పదవుల కొరకు ఏం చేస్తున్నారా? అధికారాల కొరకు, పదవుల కొరకు ఎన్ని పన్నాగాలు, ఎన్ని కుయుక్తులు, ఎన్ని రాజకీయాలు, ఎన్ని చేస్తున్నారు. పదవి ఎలా వస్తుందంట? క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు పని నువ్వు చేస్తుంటే ఆయన నీకు మంచి పదవిని ఇస్తాడు. దేవుడే నీకు పదవినిచ్చేది. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క పనిని బట్టి బల మంచి దాసుడా, బల మంచి దాసురాలా అని నీకు ఆయన మంచి పదవిని నీకు ఇస్తాడు. పని చేయకుండానే పదవి రావాలంటే, గుర్తింపు రావాలంటే, ఘనత రావాలంటే ఎలా వస్తుంది? పని చేయకుండానే, ప్రయాసపడకుండానే ఇవన్నీ మనకు వస్తాయా? వస్తాయా? ఈరోజు మనము కష్టపడి పని చేయకుండా మన కుటుంబాన్ని మనము సక్రమంగా పోషించుకోగలమా? కష్టపడకుండా సోమరిపోతులుగా ఉండి, పని చేయకుండా బద్ధకస్తులుగా ఉండి మన బిడ్డలకి సరైనటువంటి పోషణ అందించగలమా? మన కుటుంబాలను సక్రమంగా నడిపించుకోగలమా? లేదు కదా. పని చేయకుండా నీకు పదవి వస్తుందా? చెప్పాలమ్మా. పని చేయకుండా నీకు ఘనత వస్తుందా? గౌరవం వస్తుందా? నువ్వు ఎంత పని చేస్తే, నువ్వు శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. దేవుని పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు ఏం చేస్తాడంట? ఆ మంచి పదవిని నీకు ఇస్తాడంట, ఆ ఏలుబడి నీకు ఇస్తాడంట. పని చేయకనే, ప్రయాస పడకనే, వ్యాయపరచకనే, సమయాన్ని ఇవ్వకుండానే, మన కష్టాన్ని ఇవ్వకుండానే, మన చెమటని ఇవ్వకుండానే, మన యొక్క డబ్బుని ఎక్కడ ఏ విధంగా వ్యాయపరచకుండానే నాకు పదవి వచ్చేయాలా, నేను గొప్పగా కనబడాలా, నేను అందరిలో నేను మెయిన్గా కనబడాలా, నేను మెరిట్గా కనబడాలంటే జరుగుతుందా? జరుగుతుందా? జరగదు. ప్రయాసపడాలా. దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడాలా, నువ్వు కష్టపడాలా. నువ్వు చెమటోడిస్తేనే, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు నువ్వు కష్టపడి పనిచేస్తే నీకు జీతము, కూలి. అదేవిధంగా దేవునిలో కూడా నువ్వు కష్టపడాలా, దేవునిలో కూడా నువ్వు శ్రమ పడాలా, దేవునిలో కూడా నువ్వు కష్టపడి పనిచేస్తేనే నీకు ఆ మంచి పదవిని ఇస్తా. ఏమన్నాడమ్మా? మళ్ళొక్కసారి చదువు ఆ మాట. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. మంచి పదవిని మీరు సంపాదించుకుంటారు. దేవుల్లో కష్టపడాలా, దేవుల్లో ప్రయాసపడాలా, అన్నిటికీ ముందుండాలా, ప్రార్థనలో ఉండాలా, ఆలయ పనుల్లో ఉండాలా. దేవుని యొక్క పనిలో శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారు. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులుగా ఉంటారు. ఆ శాపం మనకు కావాలా? వద్దు మనకు. ఆ శాపాన్ని సంపాదించుకునేదానికి కదా మనం ఇక్కడికి వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ఆలోచన కలిగి మనము దేవునిలో నడుచుకోవాలని మనం దేవుని దగ్గరకు వచ్చాము. పరలోక రాజ్యానికి వెళ్ళాలని మన యొక్క ప్రయాసము. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కాలం ఉండా, ఒకరోజు మనము వెళ్ళిపోవలసిన వారమే. వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడ ఉండాలో అక్కడ దాని కొరకు మనం ప్రయాసపడాలా. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తా, మీకు మంచి ఇండ్లను అక్కడ నేను కట్టిస్తా. మీరు ఇక్కడ ఎంత గట్టిగా పని చేస్తారో అంత గట్టిగా మీకు అక్కడ స్థలాలు, ఇండ్లు ఇక్కడ కట్టుకోవాలని మంచి మంచి పునాదులు, పిల్లర్స్ వేసి బంగ్లాలు కట్టుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యానికి పిల్లర్స్ వేసి ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలనే ఆలోచన మనకుందా? అమ్మో, ఇక్కడ మనం కొంతకాలమే ఉంటామమ్మా. మన యొక్క బ్రతుకు దినములు ఎన్నమ్మా? ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఓ హోరం అంటే ఇక్కడ 80 తర్వాత యుగ యుగాలు.
యుగ యుగాలు మనం ఎవరితో ఉండబోతున్నాము? ప్రభువుతో ఉండబోతున్నాము. ప్రభువుతో ఉండాలంటే ఆ ఘనత, ఆ యొక్క కృప మనకు కావాలంటే, ఆయనతో ఉండేటటువంటి భాగ్యం మనకు కావాలంటే మనం దేవుళ్ళో ప్రయాసము కలిగి ఉండాల. మనం దేవుళ్ళో ప్రయాసము కలిగి ఉండాలా. మనం మంచి పదవిని మనము సంపాదించుకోవాలా. ఆ పదవి మనకు ఎలా వస్తుంది? ఆయన పనిలో మనము బాధ్యతగా ఉండాలా. ఆయన పనిలో మనం బాధ్యతగా ఉండాలి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రికమ్మా 9వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడమ్మా. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని. పౌలు గారంట అందరినీ సంపాదించుకోవాలని అంట ఆయన అందరికీ దాసుడుగా ఉన్నాడంట. ఈరోజు దాసులుగా ఉంటారా? నేను యజమానుడి పోస్టు నాకు కావాలా? నేను ఏ పోస్టు నాకు కావాలా? యజమానుడి పోస్టు నాకు కావాలి. దాసుని పోస్టు నాకు వద్దు. దాసుడుగా నేను ఉండను. నాకేం కావాలా? అధిపతి, అధికారి. నేను ఒకరి కింద ఉండను. నేను ఒకరి కింద నేను పని చేయను. దాసులుగా నేను చేయను. దాసురాలుగా నేను ఉండను. నేను ఎలా ఉండాలా? నేను రాజు కదమ్మా. నేను యజమానుని కావాలా? నాకు ఆధిక్యత కావాలంటారు కానీ దాసుడుగా ఎవరు కూడా ఉండరు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? పౌలు గారు ఏం చెప్తున్నాడు? అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేనే దాసునిగా కనపరుచుకున్నా. అప్పుడే నీకు ఆత్మ, అప్పుడే నీ ఆత్మను సంపాదించేటటువంటి వేట. ఆ వేట నీకు కావాలంటే, అందరినీ సంపాదించుకోవాలంటే అన్నిటికీ నువ్వు తగినటువంటి రీతిలో ఉండాలా. అందరికీ నువ్వు దాసుడుగా ఉండాలా. నేను అధికారిని అంటే కాదు. అధికారిని అంటే ఎవరు కూడా రారు. నేను అధికారిని, అందరూ నా దగ్గరికి రావాలి అంటే రారు. కొందరు అంటారు, నా నీతిని బట్టి నా దగ్గరకు వస్తారు అందరూ అంటారు. నేను నీతిగా ఉన్నాను కాబట్టి అందరూ నన్ను ఎత్తుక్కుంటూ వస్తారని అంటారు. మన నీతి ఏ పాటిదమ్మా? ఆయన దృష్టిలో మురికి గుడ్డను పోలి ఉందంట మన నీతి. నీతిమంతుడైన యేసయ్య దగ్గరికి రావాలే కానీ మన నీతి ఏ పాటిది? మనం నీతిమంతులు లేరు, ఒక్కరును లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. అందరూ కూడా పాపులే, ఎవరు కూడా నీతిమంతులు లేరు. కానీ మా నీతి అని ఇక్కడ మనుషులు చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మేము నీతిగా ఉన్నాం కాబట్టి మేము ఇలా ఉన్నాం, మా దగ్గరికి అందరూ కూడా వస్తారు అని అంటారు. కాబట్టి నీతి లేదమ్మా. యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు. ఆయన ద్వారా కడగబడి, ఆయన రక్తములో కడగబడి, ఆయన చిత్తములో నడిచి, ఆయనకి ఎవరైతే లోబడి ఉంటారో, ఆయనకి ఎవరైతే దాసులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన నీతిలో పాలు పంపులు పొందుకున్నవారు. యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి ఉన్నవారే, క్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి ఉన్నవారే ఆయన్ని పోలి ఉన్నవారు, ఆయన నీతిలో పాలి భాగస్థులు, ఆయన రాజ్యములో ఉండేటటువంటి వారు. కానీ యేసుక్రీస్తు యొక్క స్వభావం లేదు, యేసుక్రీస్తు యొక్క గుణగణాలు లేవు, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ లేదు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క శాంతము లేదు. మరి మనం ఎలా నీతిమంతులం అవుతాము? ఆయనలో ఉన్న సుగుణాలు ఏవి మనలో లేవు. ఆయనలో ఉన్న స్వభావం మనలో లేదు. మరి మనకు ఎలా నీతి కలుగుతుంది? నీతిమంతులమని మనం ఎలా చెప్పుకుంటాము? చెప్పుకునేదానికి మనకు లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనము రక్షించబడ్డామో, ఆయన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన స్వభావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో,
ఆయనతో మనం ఉండబోతున్నాము. ఆయనతో మనం ఉండబోతున్నాము. అందుకే మనము ఎవరికి దాసులు? సిరికి దాసులమా? లోకానికి దాసులమా? దేవునికి దాసులమా? సిరికి దాసులుగా ఉండొద్దు, లోకానికి దాసులుగా ఉండొద్దు, దేవునికి దాసులుగా ఉండాల. అప్పుడు నువ్వు అనేకమైనటువంటి ఆత్మల్ని సంపాదించేదానికి దేవుడు నీకు ఆధిక్యతనిస్తున్నాడు. అదేమ్మా 20వ వచనం చూడమ్మా. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల సర్వ సమృద్ధి సర్వ చిత్తము అన్ని విషయాల్లో అన్ని కలిగి ఉండ అందరిని సంపాదించేదానికి నీకు ఇచ్చింది అదే. నీకు ఇచ్చినటువంటి పని అదే. ఈ పని నువ్వు చేయాలంటే కొన్ని అర్హతలు నువ్వు సంపాదించుకోవాలా. ఈ పని నువ్వు చేయాలంటే దేవుని దగ్గర నుంచి కొన్ని అర్హతలు నువ్వు సంపాదించుకోవాలా. ఒక ఉద్యోగానికి వెళితే దానికి తగినటువంటి అర్హతలు లేకపోతే ఉద్యోగంలో మనము క్వాలిఫై అవుతామా? అవ్వము. కానీ ఈ పదవి మనకు రావాలంటే దీనిలో కొన్ని అర్హతలు అనేవి ఉన్నాయి. ఆ అర్హతలకు మనము క్వాలిఫై అవ్వాలా. ఆ అర్హతలకు మనము తగినటువంటి వారముగా ఉండాలా. అదే తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం చూసినట్లయితే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. దేన్ని సంపాదించుకోవాలమ్మా? నీతిని భక్తిని. ఒక్కొక్కటిగా చెప్పాలి, నాకు అందరూ చెప్పాలి, ఒక్కొక్కటిగా చెప్పాలి అందరూ. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడండి. లోకములో లాభాన్ని సంపాదించుకునేదానికి కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేది కానీ కాదు. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకములో ఉన్నది శాశ్వతం కాదు. ఈ లోకాన్ని ఒకనాడు విడిచిపెట్టవలసిన వారముగా ఉంటాము. మరి ఆకాశము ఈ భూమి శాప వలె చుట్టబడబోతున్నది. దేవుని యొక్క రాకడ మరి ఎంతో త్వరగా ఉన్నది. కాబట్టి మనము దేవునికి తగినట్టుగా దేవుని యొక్క నీతి సూత్రాలను సంపాదించుకొని దేవుని కొరకై ప్రయాసపడే వారముగా, దేవుడిచ్చినటువంటి ఆ కృపను మనం పొందుకునే వారముగా, దేవుని యొక్క రాజ్యానికి చేరేటటువంటి వారముగా, దేవుని యొక్క రాజ్యములో దేవునితో ఉండేటటువంటి వారముగా ఆ అర్హతలు మనం సంపాదించుకోవాలా. నువ్వు ఆ యొక్క రాజ్యానికి చేరాలంటే, ఆ రాజ్యములో నువ్వు ఉండాలంటే, అనేకులను నువ్వు సంపాదించుకోవాలంటే ఈ అర్హతలు నువ్వు కలిగి ఉండాలా. ఆ అర్హతలు ఏంటి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు నువ్వు ప్రయాసపడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడద్దు. కోపం అనేది సేవని సంపూర్ణం చేయలేదు. కోపం అనేది దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించలేదు. కోపం అనేది పాపము. కోపం వల్ల అనేకమైన అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు కూడా కోపపడే వారముగా ఉండకూడదు. నేను కోపపడతాను అని అంటారు కొంతమంది. నా స్వభావం ఇదే అంటుంది. ఆ స్వభావాన్ని మార్చుకో. నీ స్వభావాన్ని మార్చుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. నేను ఇంతే అంటే ఆయన కూడా అంతే అంటాడు.
దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ స్థితిగతులు మారాలా, నీ మాట మారాలా, నీ తలంపు మారాలా, నీ ఉద్దేశాలు మారాలా, నీ ఆలోచన మారాలా, నీ యొక్క వ్యక్తిత్వం మారాలా, దేవుని యొక్క స్వభావం నీలోకి రావాలా, దేవుని యొక్క వ్యక్తిత్వం నీలోకి రావాలా, దేవుని యొక్క సుగుణాలు నీకులోకి రావాలా, దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. కానీ నేను ఇలానే ఉంటాను, నాది ఇంతేనంటే మాత్రం జరగదు. ఒకటి కావాలంటే ఒకటి వద్దనుకోవాలా, రెండు కావాలంటే జరగదు. నీకు పరలోక రాజ్యం కావాలనా, ఈ లోకం కావాలనా, ఆశీర్వాదం కావాలనా, శాపం కావాలనా, జీవము కావాలనా, మరణము కావాలా, ఏదే చాయిస్ నీదే, నీదే. ఆ స్వాతంత్రాన్ని నీకే ఇచ్చేశారు. ఏది కావాలో కోరుకో, దేన్ని సంపాదించుకుంటావో సంపాదించుకో. పరలోక రాజ్యమా, ఈ లోక రాజ్యమా? దేని కొరకు నీ ప్రయాసము, దేని కొరకు నీ ఆలోచన, దేని కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావు? పేరు కొరక, ఆస్తి కొరక, అంతస్తు కొరక, డబ్బు కొరక, హోదా కొరక, ఘనత కొరక, ఈ లోకములో ఉన్న గౌరవాల కొరక? అవేవి కూడా పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని పోవు. ఇక్కడ నిన్ను గొప్పగా ఎంచొచ్చు, ఇక్కడ నిన్ను ఘనముగా ఎంచొచ్చు, నువ్వు పెద్దమనిగా సెలవుని అవ్వచ్చు. కానీ పరలోక రాజ్యానికి అది సరిపోదు. ఆ భక్తి సరిపోదు, ఆ పరిశుద్ధత సరిపోదు. పరలోక రాజ్యంలోకి రావాలంటే ప్రభు రక్తంలో కడగబడాలా. ఈ లోక మనుషులతో నువ్వు ఎన్నిక అవ్వాలేమో అనుకుంటున్నావేమో, ఈ లోక మనుషులతో నువ్వు ఎంత ఎన్నికైనా కూడా సరే, పరలోక రాజ్యం అనేది నీకు రాదు. పరలోక రాజ్యం అనేది నీకు కావాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలా, ప్రభు పని నువ్వు చేయాలా, ప్రభు కొరకు ఆత్మ సంపాదించాలా, ప్రభు కొరకు కష్టపడాలా, నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలా. కాబట్టి ఎవరైనా కూడా కావచ్చు, ఎంత డబ్బు ఉన్నవారు కూడా కావచ్చు, ఎంత తెలివితేటలు ఉన్నవారు కూడా కావచ్చు, ఎంతో హోదాగా కూడా బ్రతకవచ్చు, ఘనమైన స్థానంలో కూడా ఉండొచ్చు. యేసు లేనటువంటి ఘనత, యేసు లేనటువంటి గౌరవము అది ఎందుకు పనికి రానటువంటిది. నిన్నెంతమంది గొప్పగా నిన్ను గురించి చెప్పుకోవచ్చు, కానీ యేసు లేని గొప్పతనం నీకు వ్యర్థమే. ఎంతో మంది నిన్ను మంచివాడు, మంచిది అనవచ్చు, కానీ యేసయ్య లేనటువంటి మంచితనము ఎందుకు పనికి రానిదే. యేసులో జీవించు, యేసుతో జీవించు, యేసుతో నడువు, నీ జీవితాన్ని నూతన పరచుకో. యేసయ్య రక్తము ద్వారానే నీ జీవితం నూతన పరచబడుతుంది. యేసయ్య రక్తము ద్వారానే పరలోక రాజ్య ప్రాప్తి అనేది నీకు దొరుకుతుంది. కాబట్టి ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్నది నష్టముగా ఎంచుకో. లాభాన్ని ఏదైతే లాభం అనుకుంటున్నావో దాన్ని నష్టముగా ఎంచుకో. క్రీస్తు దగ్గర జీవం ఉన్నది, క్రీస్తు దగ్గర పరలోక రాజ్యం ఉన్నది. ఆయన ద్వారమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. ఆ సత్యమైనటువంటి మాటలను విను, ఆ సత్యమైనటువంటి మార్గంలో నువ్వు నడువు. అప్పుడు పరలోక రాజ్యం అనేది నీకు సంతృప్తం అవుతుంది. ఈ లోకంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా కూడా సరే, అదంతా కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోదు. చనిపోయినాము, సమాధి, శరీరం తీసి ఎక్కడ పెడతారమ్మా? సమాధి చేసేస్తారు. మనిషిని తీసుకొని పోయి శరీరాన్ని పోయి సమాధి చేస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రాణం, ఆ జీవము దేవుణ్ణి నమ్ముకోకపోతే, దేవుళ్ళ నీతిగా నడవకపోతే, దేవుళ్ళ సత్యంగా ఉండకపోతే, దేవుళ్ళ ఉంటూ పాడి పనులు చేస్తూ ఉంటే, దేవుళ్ళ ఉంటూ తప్పుడు పనులు చేస్తూ ఉంటే, దేవుళ్ళ ఉంటూ దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటే, ఆ జీవం ఎక్కడికి వెళ్తుంది? ఆ జీవం ఎక్కడికి వెళ్తుంది? దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలా. మరి అది ఎక్కడికి వెళ్తుంది? మన జీవితం బాగలేకపోతే, మనం బాగా బ్రతకకపోతే, దేవుని యొక్క చిత్తములో నడవకపోతే, దేవుని యొక్క మాటల ప్రకారంగా నడవకపోతే, మన స్వనీతితో, మన సొంత ఆలోచనలతో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉంటే ఆ జీవం ఎక్కడ పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆగి ఆలోచించు. ఈరోజు
మనం జీవిస్తున్న జీవితం ఈ రోజు మనం కలిగి ఉన్న పరిశుద్ధత పరలోక రాజ్యానికి సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించు. ఈ పరిశుద్ధతని సరిపెట్టుకుంటున్నామా? పరిశుద్ధత పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోతుందా? ఒక్కసారి ఆలోచించు. ఆలోచించి నీ బ్రతుకును దిద్దుకో. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటుంది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను దిద్దుకోవాలా, మన బ్రతుకులు మార్చుకోవాలా. ఎంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తారు? ఎంతకాలం అబద్ధాన్ని నమ్ముతున్నారు? ఎంతకాలం వ్యర్థమైన వాటి వైపు చూస్తారు? దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నటువంటి యేసయ్య వైపు చూడరా? యేసయ్య మాట వినరా? భూమి ఆకాశములతో మొరపెట్టుకుంటున్నాడే, అయ్యో నేను పిల్లలను కని పెద్ద చేశాను, వారు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని. మరి అలా మన విషయంలో అనుకుంటే మనమేమి చేయలేము. కాబట్టి దేవుని కొరకు క్రీస్తును సంపాదించుకునేదానికి ఈ లోకాన్ని నష్టముగా, మనకున్న లాభాన్ని నష్టముగా ఎంచుకొని క్రీస్తు కొరకు ప్రయాసపడతాము, క్రీస్తు కొరకు పని చేద్దాము. క్రీస్తు కొరకు మనకున్న లాభాలను నష్టముగా ఎంచుకుంటాము. ఆయనలో అగుపడు నిమిత్తము, ఆయనలో కనబడు నిమిత్తము. ప్రభువా, నీ సన్నిధిలో నిత్యము కనబడాలయ్యా. నీ యొక్క దృష్టిలో నేను ఉండాలి ప్రభువా, నీతో నేను ఉండాలి ప్రభువా. ఈ లోకములో ఎంత కాలం ఉన్నా నీ దగ్గరికి నేను ఒక రోజు రావాలయ్యా. ఆ రోజు నువ్వు నన్ను నేను నీ రాజ్యములో అడుగుపెట్టినప్పుడు నువ్వు వచ్చి నన్ను అమాంతంగా నువ్వు ఎత్తుకోవాలి ప్రభువా. ఈ జీవితం నాకు కావాలి ప్రభువా, ఈ జీవితం నాకు కావాలి ప్రభువా. అది ఎలా వస్తుంది? నేను ఎలా ఉండాలా? దేని కొరకు నేను ప్రయాసపడాలా? ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. ఒక్కసారి నన్ను దర్శించయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నన్ను దర్శించయ్యా. నాతో మాట్లాడిన దేవుడా, నన్ను దర్శించయ్యా. నాకు తెలియజేయి ప్రభువా. నీ ఒక్కొక్కరు దేవుణ్ణి అడిగి నేను ఎలా బ్రతకాలా, ఆ నిత్య రాజ్యములో నేను ఉండాలంటే యేసయ్యా నేను సంపాదించుకోవాలా? ఎలా నాలోకి వస్తావయ్యా? ఎలా నా కుటుంబంలోనికి వస్తావయ్యా? ఎలా నా జీవితంలోనికి వస్తావయ్యా? నా జీవితం అంతా కంపు కొడుతుంది. నా జీవితం అంతా కూడా సరే కంపు కొడుతుందయ్యా. నువ్వు నా జీవితంలో ఎలా వచ్చి నిలబడతావయ్యా? నా జీవితంలో నువ్వు ఎలా ఉంటావయ్యా? ఇంకొక మారు నన్ను కడుగయ్యా. ఇంకొక మారు నీ రక్తముతో నన్ను కడుగయ్యా. ఏ విధము చేతనైనా ఇంకొక మారు నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా. నాలో నివాసం చేయండి ప్రభువా. నాకు నాయకుడివై నన్ను గైడ్ చేయండి ప్రభువా. నన్ను నడిపించండి ప్రభువా. నన్ను సరి చేయండి ప్రభువా. నన్ను సవరించండి ప్రభువా. నీ మార్గంలోకి నన్ను నడిపించు నాయనా అని ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని యొక్క సముఖములో, ఆయన యొక్క సన్నిధిలో మనము మనసారా, మన హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి వేడుకుందామా? దేవుణ్ణి అడుగుతామా? దేవుణ్ణి ప్రార్థిస్తామా? అందరము కూడా మోకరించి, అందరము కూడా కళ్ళు మూసుకొని కొంత సమయం దేవుణ్ణి మనం అడుగుదాము. ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా, నాతో మాట్లాడయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. నా జీవితాన్ని మార్చయ్యా. నా జీవితాన్ని మార్చు ప్రభువా. నా బ్రతుకుని మార్చు ప్రభువా. నా కుటుంబాన్ని మార్చు ప్రభువా. ప్రభువా, నా జీవితంలోనికి రా ప్రభువా. నా జీవితంలో మీరు కలువవండి అయ్యా. మీ చిత్తములో నడిపించయ్యా. యేసయ్యా, నా కోరిక నాయనా నీతో ఉండాలయ్యా. నా ఆశ నాయనా నీతో ఉండాలయ్యా. నువ్వు నాలో ఉండయ్యా. నువ్వు నాతో ఉండయ్యా. నువ్వు నాతో ఉండయ్యా. నువ్వు నాలో ఉండయ్యా.
నా కుటుంబంలోకి రా ప్రభు, నా జీవితంలోనికి రా ప్రభు. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నీ స్నేహం నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ నీడ నాకు కావాలయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు లేని జీవితం ఊహించుకోలేనయ్యా, నువ్వు లేని జీవితం ఊహించుకోలేనయ్యా. హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను మార్చు ప్రభువా, నిజమైన మారు మనసును దయచే ప్రభువా. నిజముగా ఇంకొక మారు నీ రక్తముతో నన్ను కడుగయ్యా, ఇంకొక మారు నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా. నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించయ్యా. వాస్తవమైన జీవాన్ని నేను సంపాదించుకోవాలయ్యా, నిన్ను నేను సంపాదించుకోవాలయ్యా. నా జీవమా, నా ప్రాణమా, నా దేవుడా, నా రక్షకుడా, నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయ పురమా, నా శైలమా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమునయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమునయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా అయ్యా, స్తోత్రం, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర నాయన. హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్ర నాయన. హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్ర నాయన. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకే స్తుతి, 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 స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్ర నా తండ్రి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం అందరూ ఆ ప్రభా నాయన మమ్మల్ని దర్శించిన ఆ ప్రభ మాతో మాట్లాడిన దేవుడు నాయన. మా జీవితాలను మార్చండి అయ్యా. నీ కొరకు నాయన మేము నా తండ్రి జీవించాలి ప్రభువా. నీ కొరకు నాయన మేము బ్రతకాలి ప్రభువా నాయన. అయ్యా నీకు స్తోత్రములు నా తండ్రి. నీ కొరకు నాయన ఆత్మలు సంపాదించేటటువంటి బిడ్డలుగా మేము ఉండాలయ్యా. ఈ లోకములో ఉన్న వాటిని నా తండ్రి ఆశించే మనసు మాలో ఉండకూడదు నా ప్రభువా. ఈ లోకాన్ని నాయన ఇదిగో నా తండ్రి స్నేహం చేస్తే నీకు మేము వైరులు అవుతామని చెప్తున్నావు ప్రభా నాయన. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని చెప్తున్న దేవుడు నా ప్రభువా. అయ్యా మా సావాసము నీతో ఉండాలయ్యా. అయ్యా కుమారుడితో ఉండాలి ప్రభా నాయన. ఈ లోక సాంగత్యము నాయన నీకు నా తండ్రి నాయన ఇష్టము లేనిది నా ప్రభా. ప్రభువా నీకు స్తోత్రం. నీకు ఇష్టము లేని పని మేమేది చేయకూడదు ప్రభువా. నిన్ను బాధ పెట్టే పని మేమేది చేయకూడదు ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు ఇష్టమైన పనులు చేసిన ఆయన నీకు నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నాయన ఘనత తెచ్చే బిడ్డలుగా నిన్ను నా తండ్రి నాయన మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఏ బిడ్డలు నా తండ్రి ఏ స్థితిలో నీ సన్నిధిలో మోకరించి నాయన ప్రార్థిస్తున్నారు, ఏ కార్యాల కొరకు అడుగుతున్నారో నాయన
కుటుంబ స్థితిగతులను మార్చే దేవుడా, మా బ్రతుకులు మార్చే దేవుడా నాయన, సహాయము చేసిన తండ్రి, సమాధానమును దయచేసిన ఆయన, నెమ్మదిని దయచేసిన ఆయన, ఆశీర్వాదమును దయచేసిన ఆయన, నీ కొరకు నా తండ్రి కష్టపడే బిడ్డలుగా, నీ కొరకు నాయన ప్రయాసపడే బిడ్డలుగా అయ్యా అందరినీ సంపాదించుకునేదానికి అన్ని విధాలుగా నేను నా తండ్రి ఉన్నానని పౌలు గారు తెలియజేస్తున్నాను ప్రభువా. అవునయ్యా, అవును తండ్రి, మేము నాయన అయ్యా అందరికీ కూడా నా తండ్రి నాయన నిన్ను చూపెట్టే వారముగా నాయన, నిన్ను కనపరిచే వారముగా నా తండ్రి, మా మాటలో, మా పలుకులో, మా దృష్టి, మా చూపులో నాయన, మా వ్యక్తిత్వంలో నాయన అయ్యా అన్ని జనుల ఎదుట మా నీతి క్రియలు నా తండ్రి నాయన వెలగాల ప్రభువా. అనేకులకు నా తండ్రి నాయన నీ వెలుగును చూపించే వారముగా మేము ఉండాలయ్యా. అనేకులకు నాయన నీ నీతిని చూపించే వారముగా మేము ఉండాలయ్యా. నీ త్యాగాన్ని నాయన ప్రకటించే వారముగా ఉండాలయ్యా. నీ వెలుగును వెల్లడి చేసే వారముగా ఉండాలయ్యా. నీ సత్యాన్ని వెల్లడి చేసే వారముగా మేము ఉండాలయ్యా. నీ వాక్యాన్ని వెల్లడి చేసే వారముగా మేము ఉండాలయ్యా. ఏ విధము చేతనైనా కూడా నా తండ్రి నాయన కొన్ని ఆత్మలు మేము సంపాదించే వారముగా ఉండాలి ప్రభా. అయ్యా ఈ యొక్క నాయన రక్షణ లేకనే వెళ్ళిపోతున్నారయ్యా ఎంతో మంది నా తండ్రి నాయన. అయ్యా అయ్యా నిన్ను తెలుసుకోకనే వెళ్ళిపోతున్నారయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు నా ప్రభువా. సహాయము చేయండి అయ్యా, కనికరించండి అయ్యా. మా యొక్క సమయాన్ని నా తండ్రి మేము వ్యర్థం చేసుకోకూడదు నాయన. అయ్యా ఇదిగో ఎపిసీలతో నాయన పౌలు గారు చెప్తున్నారు కదా నాయన, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నావు తండ్రి. అజ్ఞానముతో కాకుండా జ్ఞానముతో నడుచుకోమన్నావు నాయన. క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకునేదానికి నాకున్న లాభాన్ని అంతా నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు ప్రభువా. నీ జ్ఞానమును, నీ జ్ఞాన సూత్రాలను, నీ జ్ఞానయుక్తమైన మాటలు నా తండ్రి నాయన, నీ నీతిని నాయన అయ్యా నీ కృపను మేము సంపాదించుకుని నా ప్రభా నీ రాజ్యానికి చేరేంత వరకు నీలో నమ్మకస్తులుగా మేము ఉండటానికి నాయన మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచి నాయన కాపాడమని వేడుకుంటూ చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా యొక్క సేవకులను, మా పరిచయనంతటిని అయ్యా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నీ కరములకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ కృపా హస్తాల్లో నాయన దాచి మీ నామంలో ఎత్తిపట్టి మీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని మరలా మేము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి అంతవరకు కూడా మా ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.